వారంలో ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? ఈ విషయంపై చాలా మందికి చాలా సందేహాలున్నాయి. మరి దీని గురించి ఎవరేం చెప్తున్నారు? ఏ రోజు ఏ దేవుడికి ప్రత్యేకం? ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ప్రతిరోజుకి ఒక దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజ చేసుకుంటే కార్యసిద్ధి చేకూరి దైవానుగ్రహం కూడా లభిస్తుంది. సోమవారం శివునికి విశిష్టమైన రోజు. ఆ రోజున నీలకంఠేశ్వరుణ్ణి పూజించాలి. శివునికి సోమవారం పూట పాలు, బియ్యం, పంచదారతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజ చేయడం ద్వారా సర్వేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చంటున్నారు పండితుడు. ఇక మంగళవారం పూట హనుమంతుణ్ణి పూజించాలి. దుర్గాదేవిని కూడా పూజించవచ్చు. మంగళవారం పూట వ్రతమాచరించి రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయతో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక బుధవారం పూట వినాయకుణ్ణి పూజించాలి. విఘ్నేశ్వరుడికి గరిక సమర్పించి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయట. గురువారం విష్ణు భగవానుణ్ణి, సాయిబాబాను, లక్ష్మీదేవి, రాఘవేంద్ర స్వామిని కూడా పూజించవచ్చు. ఇక దక్షిణామూర్తిని కూడా గురువారం రోజు పూజిస్తే దోషాలు తొలగిపోతాయట. అలాగే శుక్రవారం పూట దుర్గాదేవిని, రాజరాజేశ్వరీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరుతాయట. ఇక శనివారం పూట శని భగవానుడికి దీపం వెలిగించాలి. ఆంజనేయుడు, కాళీదేవతను కూడా పూజించవచ్చు. ఆదివారం పూట నవగ్రహాల్లో అగ్రజుడైన సూర్య భగవానుణ్ణి స్మరించుకోవాలి. సూర్యదోషం ఉన్నవారు ఈ రోజున వ్రతమాచరించి సూర్యుడిని ప్రార్థిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఆ విధంగా ఆయా రోజుల్లో ఆయా దేవతలను పూజించడం ద్వారా మనకున్న దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండవచ్చునని పండితులు చెప్తున్నారు. మరిన్ని ఆసక్తికర హిందూ సాంప్రదాయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ భక్తి.